హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ H&M వ్లాగ్స్. ఈ రోజు నేను చేయబోయేది అండి గోంగూర మటన్ కర్రీ అండి. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఎమ్మీగా ఉంటుంది, డెలిషియస్ గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి. 2 ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, 2 టొమాటోస్, 1/2 kg మటన్, కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పౌడర్, పసుపు. చేసే విధానం చూద్దాం రండి. ఆయిల్ వేసుకోండి ఒక గిన్నెలో. ఆయిల్ వేడైనాక గోంగూర వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని నీళ్లు పోయేదాకా పెట్టండి. కొంతసేపు గోంగూర మగ్గేదాకా అండి మనం ఒక కుక్కర్లో నూనె వేసుకొని మటన్ కర్రీ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రీన్ చిల్లీస్ ఎక్కువే పడతాయండి. నేనైతే మసాలా దినుసులు వేసుకోలేదండి, గరం మసాలా దినుసులు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి, 1.5 స్పూను. పేస్ట్ పచ్చి వాసన పోయినాకండి మటన్ వేసుకున్నాము. కొబ్బరి పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారము, తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర చల్లుకోనండి ఒక గ్లాస్ నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టేద్దాము 7-8 విజిల్స్ వచ్చేదాకా. ఇది గోంగూర ఉడకబెట్టి రాముకున్నానండి బాగా మెత్తగా. ఇది మటన్లో వేసేసేయాల. వేసేసి బాగా కలిపేసి 2 మినిట్స్ పెట్టాలండి. దాని తర్వాత మన గోంగూర మటన్ రెడీ అయిపోతుంది. అందరు ఇష్టపడే గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్